జాతీయ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఖడ్గమృగాల ఆర్తనాదాలతో దద్దరిల్లుతోంది. అడవి జంతువుల వేటను అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను అపహాస్యం చేస్తూ తాజాగా మరో ఖడ్గమృగాన్ని మట్టుబెట్టేందుకు వేటగాళ్లు విఫలయత్నం చేశారు. ఈ ఏడాది 38 ఖడ్గమృగాలు వేటగాళ్ల క్రౌర్యానికి బలికాగా మరో మూగప్రాణి మృత్యువు అంచుకు చేరుకుంది. అస్సాంలోని కజిరంగా జాతీయ వన్యమృగ కేంద్రంలో ఖడ్గమృగాల మారణహోమం కొనసాగుతోంది. కాసులు కురిపించే కొమ్ముల కోసం ఖడ్గమృగాలను తెగ నరకడాన్ని అలవాటుగా చేసుకున్న దుండగులు తాజాగా మరో అడవి జంతువుని అంతమొందించేందుకు విఫలయత్నం చేశారు. అటవీ శాఖ భద్రతా ఏర్పాట్లను దాటుకుని మరీ టీవీ దర్పానికి మారుపేరైన మూగజీవంపై బుల్లెట్ల వర్షం కురిపించారు. తలలోకి బుల్లెట్లు దిగి విలవిల్లాడుతున్నప్పటికీ ఓ మడుగులోకి దిగి వేటగాళ్ల బారి నుంచి తప్పించుకున్న ఆ ఖడ్గమృగం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఘటన అనంతరం అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది మూగజీవిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపించడం లేదు. ఫలితంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 38 ఖడ్గమృగాలు వేటగాళ్ల తుపాకీ గుళ్లకు బలయ్యాయి. వన్యమృగాల భద్రతలో అటవీ శాఖ వైఫల్యమే ప్రధాన కారణమని స్థానికులు, రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. వన్యప్రాణుల రక్షణ కోసం కేంద్రం చేపట్టిన అస్సాం అటవీ సంరక్షణ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ, ఖడ్గమృగాల కొమ్ముల మార్కెట్ నియంత్రణ చర్యలు మూగజీవాలను మాత్రం కాపాడలేకపోతున్నాయి. ప్రపంచంలోనే అరుదుగా ఉన్న ఖడ్గమృగాలను సంరక్షించుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.